రేపు ఉదయం 10:30కి పార్టీ ఆఫీస్ నుంచి మంత్రులవబోతున్న ఎమ్మెల్యేలతో సీఎం బయలుదేరతాడు. పంజగుట్ట చౌరాస్తా మీదుగా సోమజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి సరిగ్గా 10:40కి లలిత కళాతోరణం చేరుకుంటాడు. 11 గంటలకి ప్రమాణ స్వీకారం. మెయిన్ గేట్ వరకే కార్యకర్తలకి ప్రజానీకానికి పర్మిషన్. గేట్ లోపలికి వెళ్లాలంటే పాస్ కావాలి. ప్రమాణ స్వీకారం జరిగే ఏరియాకి వెళ్లాలంటే విఐపి పాస్ కావాలి. నాకు విఐపి పాస్ ఇప్పించండి చాలు. పాస్ ప్లీజ్. ఓకే పాస్. బత్తుల రఘునాథరెడ్డి అనబడే నేను భారత సంవిధానంలో ఓకే. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యునిగా విధి నిర్వహణకు సంబంధించి అవసరానికి మించి చర్చించనని, రాజ్యాంగబద్ధుడై ఉంటానని దేవునిపై ప్రమాణం చేస్తున్నాను.
ఏమిటిది? షూట్ చేయండి. ఓయ్! ఆంబోతుల బుచ్చి మహేశ్వరరావు అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకి లొంగనని, కార్యనిర్వహణలో బంధుప్రీతి చూపించనని, అన్ని వేళలా రాజ్యాంగబద్ధున్నై ఉంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయానురా. చిన్నప్పుడెప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంతవాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబొడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులన్నీ. పాత మొహాల వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్ళే, నా ఏరియా వాళ్ళే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గాని హుడా చైర్మన్ అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా. సార్, 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకన్న బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీయే కావాలి. ఆ పత ఆడికి మినిస్టర్ రాయ్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగ్గొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసావు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి అపహరణ, ఎప్పుడు బెలూన్ పై సీఎం కిడ్నాప్. అడ్డే ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పథకం ప్రకారం ఈడు గుర్తు తెలియని వ్యక్తి ఏమిట్రా? నా కొడుకు, నా పెంపుడు కొడుకు, నా బుజ్జినా, నా రెవన్నరా. వీడి పేరు చరిత్రలో బంగారక్షరాలతో రాయించి ట్యాంక్ బండి మీద శిల్పం చెక్కిస్తా. అజాత శత్రువు, సహనశీలి అయిన సీఎం ని వీడజాత శత్రువు ఏమిట్రా? నా ప్రథమ శత్రువు. సేమ్ క్యాస్ట్ లోని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నన్ను కాదని పని చేసే వాళ్ళకే పదవులని చెప్పి కొన్కిస్క గొట్టంగాలని మంత్రులు చేస్తాడా? కిడ్నాప్ చేసిన వ్యక్తి ఏ గ్రూప్ కి చెందినవాడో, ఏ గణశక్తి సభ్యుడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తో తెలియరాలేదు. వాడు ఏ గ్రూపుకి చెందినవాడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాడో నాకు తెలుసురా. మీకు తెలుసా? చెప్పండి సార్, మీకు తెలుసా? కిడ్నాపర్ మీకు తెలుసా సార్? తెలుసా ఏమిటండి, అతనికి నాకు సంబంధం కూడా ఉంది. ఎలాంటి సంబంధం అని అడగరేమి నాన్న? బెదిరించే నక్సలైట్కి భయపడే భూస్వామికి ఉన్న సంబంధం, చంపేసే తీవ్రవాదికి చనిపోయే సామాన్యుడికి ఉన్న సంబంధం. అతను ఎన్నోసార్లు నాతో ఫోన్ లో మాట్లాడుతూ, అన్నా సీఎం దుర్మార్గుడు,
మేకవన్నీ పులి ఈ రాష్ట్రాన్ని దోచుకుతుంటున్నాడు, అతన్ని ప్రజాకోర్టులో నిలబెడతాం అన్నాడు. తప్పు తమ్ముడు, సాక్ష్యాలు లేనంత కాలం ప్రజల దృష్టిలో సీఎం ఉత్తముడే, సాక్ష్యం తీసుకొచ్చి తర్వాత మాట్లాడు అని అన్నా. అతనితో మీకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయా? అతడు నా జిల్లా వాడేనండి, నా నియోజకవర్గం ఓటర్ కూడా. అతని పేరు? అసలు పేరు రవీంద్ర. లో చేరిన తర్వాత చాలా పేర్లు మార్చుకున్నాడు. రవణ, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ సంపత్, ఎలియాస్ రహీం. మన స్టేట్ తీవ్రవాద సంస్థకి సెంట్రల్ ఆర్గనైజరు. అతని గురించి మీకు ఇంకేమైనా తెలుసా? చాలా తెలుసండి. వాడికో పెళ్ళా ఉంది, అదో పంతులమ్మ. పొద్దంతా పెన్ను పడుతుంది, రాత్రి కాగానే కన్ను పడుతుంది. మధ్యాహ్న భోజనం స్కూల్లో తింటుంది, రాత్రి డిన్నర్ అడవుల్లో చేస్తుంది. పిల్లలకు నీతి గీతాలు నేర్పడం పోయి విప్లవ గీతాలు నేర్పుతూ పిల్లల్ని కూడా చెడుదారి పట్టిస్తుంది. దానికి చాలా పేర్లున్నాయి. శిరీష, ఎలియాస్ భారతక్క, ఎలియాస్ వర్ణక్క, ఎలియాస్ వస్తే రావులమ్మ, మా జిల్లా దళ నాయకురాలు. దీనికో అన్న కూడా ఉన్నాడు, వాడు మిలిటరీలో చేసి వచ్చాడు. కార్గిల్ యుద్ధంలో చేయబోగొట్టుకున్న వీడు కారడవుల్లో తీవ్రవాదిగా తిరుగుతున్నాడు. మా జిల్లా కార్యదర్శి. పేరు లాన్స్ నాయక్ చౌదరి, ఎలియాస్ మిలిటరీ, ఎలియాస్ ఎర్రన్న. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు గింజుపిల్లి వారి పాలెంలో ఉన్నారని సమాచారం.